మ్యూజిక్ షేర్. ఇండస్ట్రీలో టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు కూడా అప్పుడప్పుడు ట్రాక్ తప్పుతారు. రొటీన్ ఫార్మేట్లో సినిమాలు చేసి బెంచ్ పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ లిస్టు రోజు రోజుకి పెరిగిపోతోంది. టాలీవుడ్లో ట్రాక్ తప్పిన దర్శకుల లిస్ట్ పెరిగిపోయింది. బెంచ్ మీదుండే మేకర్స్ లిస్ట్ షాక్ ఇస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వివి వినాయక్ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. పూరి జగన్నాథ్, శ్రీకాంత్ అడ్డాల, హరీష్ శంకర్ లాంటి మేకర్స్ వరుసగా 2 డిజాస్టర్స్ కొట్టి బెంచ్ పైకి వెళ్లిపోయారు. హరీష్ చేతిలో ఉస్తాద్ సినిమా ఉంది. అది హిట్ అయితే హరీష్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. కానీ పూరి జగన్నాథ్కు ఆ ఛాన్స్ లేదు. ఏ హీరో అవకాశమిస్తాడో తెలియటం లేదు. ఇక శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడే, కానీ పెదకాపు ఫ్లాప్ కారణంగా చేతిలోకి సినిమాలు రావటం లేదు. వంశీ పైడిపల్లిలో విషయం ఉంది. వారిస్తో సక్సెస్ దక్కింది. అయినా ఎందుకో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం లేదు. పవన్తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేసిన క్రిష్ మధ్యలోనే తప్పుకున్నాడు. పరశురామ్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావటంతో బెంచ్ పైకి వెళ్లిపోయాడు. విక్రమ్ కే కుమార్ లాంటి వెస్టాలిటీ డైరెక్టర్ వెబ్ సిరీసులు చేస్తుంటే మంచి హిట్స్ ఉన్న శివ నిర్వాణ సైతం ఖుషీ తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇక ప్రభాస్తో రాధేశ్యామ్ చేసిన రాధాకృష్ణ కుమార్ ఎప్పటినుంచో బెంచ్ పై సిట్ అయితే, అహింసాతో ట్రాక్ తప్పిన తేజ ఇప్పటివరకు కొత్త సినిమా పట్టాలెక్కించలేదు. మొత్తానికొకప్పుడు వీళ్ల సినిమా వస్తోందంటే హిట్ అనే మాట తప్ప మరొకటి వినిపించేది కాదు. కానీ ఇప్పుడు అసలు సిసలైన కంబ్యాక్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. 3-2 దెబ్బకు రికార్డులు షేపులు మారిపోయాయి. బాహుబలి 2 లేదు, పఠాన్ లేదు, యానిమల్ లేదు. అందరి రికార్డ్స్ ని మడత పెట్టేసింది ఈ హారర్ ప్రాజెక్ట్. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన మూవీ స్త్రీ 2 ఆగస్టు 15 థియేటర్స్ లో విడుదలైన ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించింది. మొదటి రోజు 52 కోట్లు వసూలు చేసిన స్త్రీ 2 ఫస్ట్ వీక్ 300 కోట్ల మార్కును క్రాస్ చేసింది. అత్యధిక వసూలు రాబట్టిన ఏకైక హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. షారూక్ జవాన్ మూవీపై ఉన్న రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానాన్ని అందుకుంది. షారూక్ నటించిన జవాన్ అన్ని భాషల్లో కలిపి 640 కోట్లు వసూలు చేయగా హిందీలో మాత్రం 582 కోట్లు రాబట్టింది. దీని తర్వాత యానిమల్, గదర్ 2, పఠాన్, బాహుబలి 2 సినిమాలున్నాయి. ఈ రికార్డులను స్త్రీ 2 బ్రేక్ చేసి హిందీలో హైయెస్ట్ గ్రాస్ ఫిల్మ్ గా నిలిచింది. ఇప్పటికే 585 కోట్ల నెట్ వసూలు రాబట్టిన స్త్రీ 2 ఇప్పుడు 600 కోట్ల నెట్ వసూళ్ల దిశగా ప్రయాణం చేస్తోంది. మొత్తానికి సినిమా నచ్చితే టాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని స్త్రీ 2 మరోసారి ప్రూవ్ చేసింది. ఒక లేడీ ఓరియంటెడ్ హారర్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఇప్పట్లో స్త్రీ 2 రికార్డులను బ్రేక్ చేయడం బడా హీరోలకు సాధ్యం కాదనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల జాతకం వారం వారం మారిపోతుంది. సక్సెస్ వచ్చినప్పుడు ఉండే జోరు ఫ్లాప్లు పడినప్పుడు కనిపించదు. అందుకే కెరీర్ నిలబెట్టుకోవడం కోసం పక్క ఇండస్ట్రీలకి పరుగులు తీస్తారు హాట్ బ్యూటీస్. ఇప్పుడు ఇదే జపం చేస్తోంది శ్రీలీల. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో జెండా పాతేందుకు రెడీ అవుతోంది. శ్రీలీల గుంటూరు కారం తర్వాత సైలెంట్ అయిన బ్యూటీ. తను తెరపై కనిపించి 8 నెలలు గడిచిపోయాయి. అయినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. చేతిలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియడం లేదు. అందుకే ఈ బ్యూటీ ఇప్పుడు పక్క భాషల్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు కాలీవుడ్ ఆఫర్ ను ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. కాలీవుడ్ స్టార్ శివకార్తికేయన్తో ఓ మూవీ ఫిక్స్ చేసుకుంది సుధా కొంగర. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ అయింది. అక్టోబర్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఇందులో శివకార్తికేయన్ కు జోడీగా శ్రీలీలను ఫైనల్ చేసినట్టు యూనిట్. సుధ డైరెక్షన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. తాను తీసే సినిమాల్లో హీరోయిన్ కు మంచి క్యారెక్టర్ దక్కుతుంది. కాబట్టి ఎటు చూసినా ఈ ప్రాజెక్టు శ్రీలీలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. హిట్ టాక్ తెచ్చుకుంటే అరవ అడ్డాలో సెటిల్ అయిపోయే ఛాన్స్ దక్కుతుంది. మొత్తానికి శ్రీలీలకు ఈ సినిమా కాలీవుడ్ లో పర్ఫెక్ట్ లాంచ్ అని చెప్పొచ్చు. మొన్నటి వరకు సోలోగా సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు ప్రయోగాలకు సై అంటున్నారు. కత్తి లాంటి కథ దొరికితే మల్టీ స్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి బాలీవుడ్ లో సెట్ అయింది. 10 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. మమ్ముటి, మోహన్ లాల్ బాలీవుడ్ లో సూపర్ స్టార్స్. 60+ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి 3-4 హిట్స్ ని ఆడియన్స్ కి అందిస్తున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు ఈ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ నారాయణ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చేయడానికి డేట్స్ కేటాయించారు. మమ్ముటి, మోహన్ లాల్ తో మహేష్ నారాయణ్ తెరకెక్కించే సినిమా షూటింగ్ మెజారిటీ భాగం శ్రీలంకలో జరుగుతుందట. ఆ తర్వాత కేరళ, ఢిల్లీ, లండన్లో కొంత భాగం చిత్రీకరిస్తారని సమాచారం. డిఫరెంట్ పాయింట్తో సాగే ఈ సినిమా కథలో సూపర్ స్టార్స్ ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇప్పటికే ఇద్దరు కలిసి 49 సినిమాలు చేశారు. చివరిగా 2013లో వీరిద్దరి కాంబో రిపీట్ కాగా ఇప్పుడు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుంది.
ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఇప్పుడు రూట్ మార్చింది. కొత్త ప్రాజెక్టు విషయంలో నయా స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. రెమ్యునరేషన్ పక్కన పెట్టి రిలీజ్ అనంతరం వచ్చే వసూళ్లలో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ అలియా భట్ స్టార్డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు 100 కోట్లు వసూళ్లు తేగల సత్తా ఉన్న నటులు. యానిమల్ తో రణబీర్ రేంజ్ భారీగా పెరిగిందే. గంగూబాయితో అలియా భట్ సోలో మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నారు. దీనికోసం పారితోషికాన్ని పక్కన పెట్టి రిలీజ్ అనంతరం వచ్చిన వసూళ్లలో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నారట. రణబీర్ అలియా జంటగా నటించిన సినిమా ఈజీగా 500 కోట్లు వసూళ్లను రాబడుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్లు వసూళ్లు పెద్ద విషయం కూడా కాదు. ఆ లెక్కన పారితోషికం కంటే భారీ మొత్తంలో అమౌంట్ ఇద్దరి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే ఈ ఐడియా రణబీర్ జంటదా లేక సంజయ్ లీలా భన్సాలీదా అన్నది తెలియాల్సిందే. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. సౌత్ సినిమా బాలీవుడ్ ని రూల్ చేస్తోంది. మన హీరోలు కూడా నార్త్ మార్కెట్ ని శాసించే స్టేజ్కి వచ్చేసారు. కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం అలా లేదు. సౌత్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న నార్త్ లో బిజీ కాలేకపోతున్నారు. ఈ రూల్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు ఓ 4 హాట్ బ్యూటీస్. బీటౌన్ లో సత్తా చెట్టేందుకు పెద్ద ప్లాన్ నే రెడీ చేసుకున్నారు. పుష్పతో పాన్ ఇండియా బ్యూటీగా మారింది రష్మిక మందన్న. లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ తో నార్త్ లోనూ సత్తా చాటింది. కానీ స్టార్ హీరోయిన్ అనే రేంజ్ కి చేరలేదు. అందుకే ఈసారి రూట్ మార్చింది. ఒకవైపు సౌత్ లో పుష్ప 2లో నటిస్తూనే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ 2 సినిమాలు షార్ట్ గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఇందులో ఏది హిట్ అయినా నార్త్ లో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు సౌత్ సినిమాలకే పరిమితమైన సాయి పల్లవి కూడా ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తూనే బాలీవుడ్ రామాయణంలో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 3 భాగాలుగా రానుంది. ప్రతి ప్రాజెక్ట్ లో సాయి పల్లవి పాత్ర కీలకం. సో ఈ ఫ్రాంచైజీ హిట్ అయితే సాయి పల్లవి కూడా నార్త్ లో జెండా పాతే ఛాన్స్ ఉంది. తంగలాన్ లో నెగిటివ్ రోల్ చేసిన మాలవిక మోహన్ కూడా ఇప్పుడు సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. నార్త్ లో చేస్తున్న యుద్ధరా మూవీ సెప్టెంబర్ 20న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ 2 సినిమాలపై భారీ ఆశలు పెట్టుకుంది ఈ మల్లవుడ్ బ్యూటీ. మొత్తానికి సౌత్ లో సత్తా చట్టిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ లో పాతుకుపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి లక్ ఎవరికి బాగా కలిసొస్తుందో చూడాలి. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV.